దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము మే నెల 14వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనం చదువుకుందాము. లూకా సువార్త 15:7 వచనము. మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ఒక పాపి మారు మనసు పొందిన విషయమై కలుగు సంతోషమును గురించి. ఎక్కడ కలుగు సంతోషము? పరలోకమందు కలుగు సంతోషం గురించి మనము ధ్యానించుకుంటున్నాము. పరలోకములోని ఆనందము లూకా సువార్తికుడు 15వ అధ్యాయము 10లో చక్కగా వివరిస్తున్నాడు. మారు మనసు పొందిన పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం కలుగును అని నేటి ధ్యాన వాక్యము చెప్పుచున్నది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందిన పాపి విషయంలో ఎంతో ఆనందం కలుగును అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మారు మనస్సు పొందినటువంటి నీతిమంతులు 99 మంది ఉన్నను, ఒక్క పాపి మాత్రము తన పాపము విషయములో మారు మనసు పొందినట్లయితే ఆ పరలోకములో కలుగు ఆనందము అంతా ఇంత కాదట. ఎంతో ఆనందపడుతుందట పరలోకము. దూతలు అందరూ ఒక్క పాపి మారితే చాలు. పరిశుద్ధ గ్రంథము ఆ విధంగా సెలవిస్తుండగా మారు మనస్సు ఎంత విలువైనదో మనము గ్రహించాలి. ఒక్క మారు మనసు పొందినటువంటి అతని గురించి పరలోకము ఎంతో ఆనందిస్తుంది కదా. మరి 99 మంది నీతిమంతులు కూడా అక్కడ మారు మనసు పొంది ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళ గురించి ఏమి చెప్పట్లా. ఒక్క పాపములో ఉండి పాప విముక్తుడై పాప బంధాల నుండి తొలగి పాపాన్ని తెలుసుకొని దాన్ని గ్రహించి వదిలివేసినటువంటి అతని గురించే పరలోకములో విందులు వినోదాలుగా ఆనందంగా ఉంటారట అని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది. మారు మనసు పొందాలంటే మొదట విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసమునకు గుర్తు, మెయిన్ గుర్తు ఏంటో మీకు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మారు మనసు అనేది విశ్వాసము ద్వారా కలుగుతుంది. విశ్వాసం అనగా పరలోకానికి బాటటది. పరలోకములోకి ప్రవేశించటానికి మార్గము ఒక్క విశ్వాసమేనటది. అంటే విశ్వాసం అంత గొప్పదన్నమాట. విశ్వాసం కలిగి ఉంటే మారు మనసు పొందినట్లే. మారు మనసు పొందితే పరలోకములో దూతలు, ప్రభువు అందరూ ఆనందిస్తారట. విశ్వాసులకు లభించబోయే ప్రతిఫలం దేవుని పాలనలో జీవించడమే. పరలోకానికి మార్గమే కాదు, అది ఆ విశ్వాసము కలిగినటువంటి వాళ్ళకి ప్రతిఫలం ఏమిటాయంటే దేవుని పాలనలో జీవించడమేనట. విశ్వాసుల పేర్లు పరలోకములో వ్రాయబడతాయన్న విషయాన్ని కూడా అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 23లో చక్కగా వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వము ఏశావు ఒక పూటి కొరకు
తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న తన పాపానికి ఎంత ఏడ్చినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడినట్లు పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12:17 గమనిస్తున్నాము. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించిన తలాంతును ఎవరైనా తన సొంత ఆడంబరాలకు అట్టి తలాంతును వదలకున్న వారికి దేవుని యందలి పాలనలో జీవించుటకు అవసరమై ఉన్న మారు మనసు పొందుకునే అవకాశము లభించదు అని గుర్తెరగాలి. దేవుని యందు భయభక్తులతో మారు మనసు కలిగి ఉండుటకై దేవునికి నిత్య ప్రార్థనలతో గడపాలి. ప్రార్థనా జీవితముతోనే మెలగాలి, ప్రార్థనా జీవితముతోనే నడవాలి, ప్రార్థనా జీవితంలోనే తన మనుగడను కొనసాగించాలి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని యేసు ప్రభువు వారు చెప్పుచున్న మాటలను మత్తయి సువార్త 4:17 వారి యొక్క ప్రకటనను చదువుకొని మనము జాగ్రత్త పడి మారు మనసు ఇంత గొప్పదా అని మనము గ్రహించుకొని మనసారా గ్రహించి హృదయపూర్తిగా విశ్వసించి విశ్వాసముతో మారు మనసు మనము పొందుకొని పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి నాయన, మేము ప్రతి విషయములోనూ జరిగినటువంటి పనులను మేము జ్ఞాపకము తెచ్చుకొని అలాంటి పనులలో మేము తలదూర్చకుండా నీ వెలుగులో మేము జీవించుచు మేము మారు మనసు పొంది నీ యొక్క భాగ్యాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.